చూడు, నాకున్నది ఒక స్పెషల్ రకం జుట్టు కాబట్టి ఒక మంచి సిజర్స్ హైటెక్ సిజర్స్. బర్మా నుంచి మొన్నే ఒక సిజర్స్ వచ్చింది. దాంతో నేను కత్తిరించబోయే రెండో తల మీదే. నాది రెండో తల. మరి బర్మాలో మొదటిసారి ఎవరికి చేశారు? అక్కడ ఒక ఏనుగు తోక కత్తిరించాం. మరి ఆ ఏనుగుకి ఏమైంది? దాని తోక తెగగానే అది చచ్చుబడిపోయింది. నేను వెళ్ళి మరో రోజు వస్తాను. అది ఏనుగు పిల్ల, మీలాంటి వీరుడు కాదు. నాకేం కదా అయితే భయపడద్దు, నేనున్నాగా. సరే. కాకపోతే మీ స్టేజ్ డ్రామాలు నేను చాలా చూశాను. నేను అలా బయటికి వెళ్ళగానే మీరిక్కడున్న లైట్ స్విచ్ల్లో చెయ్యి మాత్రం పెట్టకూడదు. నేనెందుకు పెడతానయ్యా, ఇప్పటికే చాలా నేనేం షార్ప్ ఫెయిల్. లైట్ స్విచ్ లో నేనెందుకు వేలు పెట్టాలి? ఇక్కడ చాలా వెలుతురుందిగా. ఉడికిపోతుందే. ఫ్యాన్ వేస్తే బాగుంటుంది. ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏం కాదుగా, అదేం పెద్ద కష్టం. చిన్న ఫ్యాన్ స్విచ్ పచ్చక్ అంతే కదా. లైట్ ఆన్ చేసేది అయితే పచ్చక్, లైట్ స్విచ్ అయితే వేయకూడదు. చెప్పాను కదా, స్విచ్లు తాకొద్దంటే ఎందుకు పట్టుకుంటావు? ముందు డబ్బులు అయితే తీసేసుకోవాలి. నాకు హాస్పిటల్ ఖర్చులకు పనికొస్తుంది. లోపల పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినట్టుందే. యో, 240 వోల్టేజ్ ని ఎలా తట్టుకున్నావయ్యా? ఏంటన్నా ఈ జీవితం, చేత్తోను నోడుతోను అయిపోతుంది. వేరెవర్ ఐ గోయింగ్, ఐ ఆల్వేస్ హ్యాండ్ కీపింగ్. పక్కన ఉన్న వాళ్ళంతా మౌత్ కీపింగ్. వాట్ లైఫ్ అన్నా ఇది. లేచి పోవయ్యా ఇక్కడి నుంచి. ఇలా చూడు, నాకు నచ్చలా. ఏం నచ్చట్లేదు? నాకేం నచ్చలేదంటే శ్రీమంతం ఆ పిల్లకి ఆమె ముఖం మీద లైట్ వేయలేదే. ఇటు సైడ్ బల్బులన్నీ వేయకుండానే వదిలేశారు. వాళ్ళకి అసలు బుద్ధిందా? నేను వెళ్ళి ఆ లైట్ స్విచ్ చేసి వస్తాను. ఎందుకొద్దు? నేను ఆ స్విచ్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ అసలు పడదు కదా, మరి స్విచ్ చేస్తానంటే ఏంటి అర్థం? నీకు నాకు పడదు, అయినా నేను నిన్ను తాగటం లేదా? ఏంది అర్థం లేకుండా మాట్లాడుతుంది? శైలు, నువ్వు దిగులు పడకో. ఏం కదమ్మా, ఏం కాదు. పచ్చక్క నేసేస్తా. ఏం కదమ్మా, ఏం కంగారు పడకండి. చూడండి, వెంటనే వచ్చి గాలి ఊది కాపాడమ్మా. ఏంటి అందరూ ముందా? ఏంటి, నాకు కుదరదమ్మా. మీ భర్త ప్రాణాలు పోయేలా ఉన్నాయి. బయటకు తీయండి. అయ్యో, ఆవిడ పోయినట్టుంది. ఇక ఎవరు లేకపోతే నేనే మళ్ళీ చేయాలి కదా. అయ్యో, కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఏం జరిగినా నిన్ను మాత్రం పిలవను. మళ్ళీ ప్రేమించమంటూ ఏడిపిస్తావు, ప్రాణాలు తీస్తావు. ఎవరైనా కాపాడండి. ఆయన చావని గాలి ఊది నీకు కాపాడండి. జీవితాన్ని ఇవ్వాలి, మీ నాన్నకు నోరివ్వాలా? మైకేల్, దయచేసి మా నాన్నని కాపాడు. దానికి బదులుగా నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఛీ! నేను మంచోండి కాకపోయినా చెడ్డోండి మాత్రం కాదు, కొంచెం చెడ్డోండే అంతే. ఎవడో నోట్లోనూ నోరు పెట్టాలన్నా విధిరాత కాబోలు. అయ్యో దేవుడు, నువ్వే నన్ను కాపాడాలి. నోరు పెట్టేస్తున్నాను. అదే పోతున్నాను. అదే మళ్ళీ నువ్వేనా? అమ్మయ్యా, పట్టుకున్నావా? ఏం కాలేదుగా? సార్, హలో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అలాగే ఉంది. సర్లమ్మా, వెళ్ళండి. బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలి. మీరు లోపల స్క్రీన్ 3కి వెళ్ళండి. ఓకే. సారీ మా. యా, బాయ్. బాయ్, సీ యూ. బాయ్. నా పేరు అశ్విన్. అశ్విన్, ఇంటర్వ్యూ అశ్విన్ మీరేనా? సరే అశ్విన్, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరేం పని చేస్తున్నారు అని అడుగుతున్నారు. టీచర్. యోగా టీచర్. యోగా టీచరా? అందుకే యంగ్ గా ఉన్నారు. కూడా బలంగా ఉన్నాయి. సరళా, నువ్వు ఆవేశపడుకో. అయినా నువ్వెప్పుడు మా గ్రూప్ లోకి వచ్చావు? అయ్యో, అదే ప్రశ్నయ్యా. వీళ్ళ అబ్బాయికి పెళ్ళైపోయి ఉంటుంది. అతని పెళ్ళ మాటలు విని ఈయన ఇంట్లో గెంటేసి ఉంటాడు. తేడాగా ఉంది. ఎక్కడ
తేడా కొట్టలేదు, ఇక్కడే తేడా కొట్టింది. మన ఇద్దరు ఒకే చోట కూర్చొని సినిమా చూద్దామా? రండి వెళ్దాం. తొను పట్టుకుంది ఇప్పుడేమో పట్టుకుంది ఎలాగోలా ఆడవాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాడు. హలో నేను సీనయ్యన్రా. చూడు, ఒక చిన్న ప్లాన్. చెప్పు మావా. రాత్రి 12 గంటలకి మనం రమ్య ఇంటికి వెళ్ళాలి. రమ్య వాళ్ళ ఇంటికా? ఏంటి విషయం? కామిని రేయ్, ఏం చేస్తున్నావురా? చాటింగ్ చేస్తున్నా. పిచ్చి పట్టిన వాళ్ళ దిగంబరంగా ఉన్నావే. 10 గంటల తర్వాత ఇలాగే చాటింగ్ చేస్తా. తలుపేసుకొని పో. నువ్వు మూసుకొని పడుకోరా. ఛీ, దరిద్రాన్ని చూశాను. సరే ఏంటి? ఏంట్రా అది? ఈ రోజు తన బర్త్డేరా. బర్త్డేనా? నేను నువ్వు సర్ప్రైజింగ్ గా తనకు కేక్ తీసుకెళ్దాం. సరే ఓకే, నువ్వు వెంటనే లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చేస్తాను. నేను లొకేషన్ షేర్ చేస్తా. ఆహా, సన్నీ లియోన్ వీడియోని నాకు పంపిస్తావా? వీడియోనా? పంపిస్తా.